రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసనగా రామచంద్రాపురం నియోజకవర్గంలో రామచంద్రాపురం పట్టణ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాష్ట్రంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పెరిగిన ఇంధన ధరలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపకుండా తక్షణమే ధరలను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఇవన్నీ కలిపి 55% బహుశా భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో ఇంత ట్యాక్స్ ఉండదు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మీద ఉన్నంత ట్యాక్స్ ప్రపంచంలోని ఏ దేశంలోని కూడా అంత ట్యాక్స్ ఉందన్నది. అంత పెద్ద ఎత్తున వేస్తూ మరలా అన్నంగా మరలా రేటు పెంచారు. ఒక పక్కన సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇవన్నీ వేస్తూ ఇవన్నీ పెంచుతూ అంటే ఒకసారి మనం ఇతర దేశాలతో పోటీ చేసుకున్నట్టయితే భారతదేశంలో ఫ్యూయల్ మీద, ముఖ్యంగా వెహికల్ వాడే ఫ్యూయల్ మీద ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సెస్ వేస్తున్నారు. ఇప్పటికే అధిక భారం అయింది. ప్రధానమంత్రి గారు కొంతవరకు భరించారని కాదని అంటున్నారు. కానీ ఈ మాత్రం ట్యాక్స్ కూడా వేయకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక పక్క నిత్యావసర వస్తువులు పెరుగుతూ, మరో పక్క రైతులు పండించే పంట కొనేది లేక దిక్కుజాత స్థితిలో ఉన్నప్పుడు, మరో పక్క పండించిన ప్రతిదీ గత సంవత్సరం అయితే మిరప, టమోటా, మామిడి, మళ్ళీ ఈ సంవత్సరం అయితే ధాన్యం, మరి కందులు, పెసరు, ప్రతి అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా దిక్కు చేసిన స్థితిలో ఉంటే మళ్ళీ వారి మీద కాదు ట్యాక్స్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా మరి పెద్ద ఎత్తున పెరిగితే అది ఒక్క వెహికల్ ఉన్నట్లో వస్తువులే భారం కాదు, అన్ని వస్తువుల మీద దాని ప్రభావం చూస్తాం. దాని ప్రభావం చూపడం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు మరలా విపరీతంగా అవకాశం ఉంది. కాబట్టి మరి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కోరుతూ ఉన్నాం. మరి అది అడిషనల్గా ట్యాక్స్ అన్నీ కూడా వెంటనే రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాటి తలసరి ఆదాయం ఒకసారి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే క్షోభతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సామాన్య రైతులు, అంటే మధ్యతరగతి వారు కానీ, మరి పేదవారు కానీ భరించలేని స్థితిలో ఉన్న ఈ రేట్లన్నీ కూడా అంతే. దీనికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేపడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క కేవలం ఒక 3 రూపాయలు కదా పెంచామని అనుకుంటూ ఉన్నారు. కానీ దాని ప్రభావం సామాన్య మానవుడు వినియోగించే ప్రతి నిత్యావసర వస్తువు మీద మరి పడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ట్యాక్సేషన్ దేని మీద ఉందంటే ఫ్యూయల్ మీద అత్యధిక ట్యాక్సేషన్. ఏ దేశంలో నుంచి పెద్ద ట్యాక్సేషన్ లేదు. అంత అత్యధిక ట్యాక్సేషన్ వేస్తూ మరలా నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఉపసంహరించుకోండి కోరుతూ ఉన్నాను.